న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. సింపుల్గా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది, నా ఫేవరెట్ ఉప్మా. అయితే ఈ ఉప్మాకి సింపుల్గా బోర్డు ఉప్మా చేస్తాం. ఏమీ కూరలేవు, ఏం లేవు, ఒట్టిగా తిరమా తీయటం, నీళ్ళు వేయటం, రవ్వ పోసేయటం, ఏదో తింటాం. కొంచెం కలర్ఫుల్గా చేసుకుంటాం, కొంచెం వెరైటీగా చేయటం, కొంచెం డిఫరెంట్గా అండ్ హెల్తీగా చేసుకోవటం. వెజిటబుల్ ఉప్మా చేస్తాం. బొంబాయి రవ్వతో వెజిటబుల్ ఉప్మా కూడా బాగుంటుంది. గోధుమ రవ్వతో చేసుకునే వెజిటబుల్ ఉప్మా ఏంటంటే కొంచెము ఫుడ్ వాల్యూ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. బొంబాయి రవ్వలో ఏమీ లేదు, సన్న రవ్వ, అది కడుపులో మంట వస్తుంది, రావాలంటే నాకు ఇష్టమే అనుకోండి. అయినా సరే అప్పుడప్పుడు గోధుమ రవ్వతో కనుక చేసుకుంటే ఇది రాత్రిపూట ఉపవాసాలకు అన్నం తింటున్నా ఉండలేని వాళ్ళకి మంచి హెవీ ఫీల్ ఇస్తుంది. కొంచెం హెల్త్ కూడా మంచిది. ఉప్మా రవ్వలు మన గోధుమ రవ్వ మరి దుక్క రవ్వ, బంతి రవ్వ కాకుండా కొంచెం సన్నటి రవ్వ కనుక తెచ్చుకుంటే కాస్త చక్కగా స్పైనిష్ స్మూత్గా కూడా అవుతుంది. చేసి చూద్దాం. ఇవి భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. మనం తాలింపు పెట్టి ఒక 10 నిమిషాల్లో ఉప్మా అయిపోతుంది, వస్తువు తయారైపోతుంది, స్పీడ్గా అయిపోతుంది కదా, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. ముందు స్టవ్ వెలిగించండి, దాని మీద ఓ ముగ్గురు పెట్టి, దీంతో పాటు ఈ ఉప్మా చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా కూరగాయలు ఉండటం ఎంత కామన్ రూలో నా ఉద్దేశం. దాంతోపాటుగా హాట్ వాటర్ పక్కన పెట్టుకోవడం కూడా అంతే కామన్ రూల్. గోధుమ రవ్వ ఉడకడానికి కొంచెం సమయం తీసుకుంటుంది, బొంబాయి రవ్వ తొందరగా అయిపోతుంది కదా. అయితే గోధుమ రవ్వకి కూడా వాటర్ రెడీగా పెట్టుకుంటే పోపులు మెత్తగా అయిపోకుండా, ఉడికిపోయే బద్దలన్నీ పెద్ద పెద్దవి నానిపోకుండా తొందరగా అయిపోతుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. అందుకని ఏం చేద్దామంటే పక్క స్టవ్ కూడా వెలిగించి మనం ఏ కొలతతోటి ఉప్మా చేయదలుచుకుంటామో ఆ కొలతతోటి 3 1:3 ఈ 3 పెడితే మనకు ఉప్మా ఏంటంటే కొంచెం ఎక్కువ అవుతుంది, వస్తువు కనిపిస్తుంది. తర్వాత ఇట్లా వేస్తే అలా పడుతుంది, డ్రైగా అయిపోతుంది. కాదు నాకు పొడి పొడిలాడుతూ కావాలంటే 2 పావు నుంచి 2:30 దాకా మాత్రం పెట్టుకోండి. 1:2.5 పెడితే చాలు. నేను 3 పెడతాను, మనకు కొంచెం ఎక్కువ కనపడడం కోసం. ఇప్పుడు వేడెక్కిపోయింది. దీంట్లో కొంచెం ఉప్మాకి జనరల్ ఉప్మా లాగానే ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుందండి. కొంచెం నూనె సుమారుగా వేసి తాలింపులు ముక్కలు అన్నీ అయిపోయాక చివరికి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జనరల్ తాలింపే, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది, రుచిగా ఉంటుంది కూడా. పల్లీలు జీడిపప్పులు ఆప్షనల్, మన ఇంట్లో ఉండి మనకి రుచి నచ్చితే కనుక. ముందు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఆవాలు చిటపటలాడాక ఒక పెద్ద స్పూను పల్లీలు. ఇది చాయిసేనండి, మన ఇష్టము. ఒక 1/2 టీ స్పూను శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, పోపులు వేయగానే కొంచెం సన్నగా పొడుగ్గా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసేద్దాం. దాంతోపాటు అల్లం ముక్కలు కూడా, ఒకవేళ అల్లం ముక్కలు వద్దు అని అనుకుంటే కనుక చిన్నగా కోరేసి పెట్టుకోండి అల్లాన్ని. మిర్చి వేగిపోయాక ఒక రెబ్బ కరివేపాకు, దీంట్లోకి వెజిటబుల్స్ సాధారణంగా ఆలూలు, క్యారెట్లు, బీన్స్, గ్రీన్ పీస్, టమాటాలు అలా వేసుకోవచ్చండి. ఒక చిన్న కప్పు క్యారెట్లు, పోపు వేగిపోయింది కదా, ఇంకా వేసేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఓ చిన్న కప్పు ఆలూలు. ఇవి ఎలా అంటే ఒక చిన్న ఆలు, మనం చేసే పదార్థాన్ని బట్టి ఓ కప్పుకి ఒక చిన్న ఆలు సరిపోతుంది. తర్వాత ఒక చిన్న కప్తో బీన్స్ కొంచెం తక్కువైనా పర్వాలేదు, మనం గ్రీన్ పీస్ వేసుకుంటాము. ఇది ఇప్పుడు చూడండి, ఒక కప్పు ఉప్మా, ఒక కప్పు రవ్వ ఎంత హెవీ అవుతుందో చూడండి, కూరల వల్ల డబల్ అయిపోతుంది. ఒక చిన్న టమాటాను కూడా ముక్కలు తరిగాము, అది కూడా వేసేద్దాం. ఈ ముక్కలకి సరిపడా కొంచెం ఉప్పు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేయండి. వేసేసి
ఓసారి పైకి కిందకి కలిపేయటం. ఒక 6-7 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. ముక్కలు మగ్గిపోయాక మనం రుచిగా ఉంటుందన్నమాట. అంటే మనం ఎలాగో నీళ్ళు పోస్తాం ఉడుకుతాయి కదా అనిపిస్తుంది. నీళ్ళల్లో ఉడికిన రుచి వేరు, నూనెలో మగ్గిన రుచి వేరు. ఇది ఎక్కువ టేస్టీగా ఉంటుంది, బాగా మృదువుగా కూడా అవుతుంది. ముక్కలన్నీ మగ్గిపోయినాయి, మంచి కలర్ఫుల్గా కనపడుతుంది చూడండి. ఇప్పుడు పక్కన కాచి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని ఈ కూర ముక్కల్లో పోసేద్దాం. ఈ నీళ్ళకి ఉప్మాకి జనరల్గా సరిపోయేంత ఉప్పు వేసేద్దాం. ఇందాక ఒక పావు స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. రెడీగా పెట్టుకున్న గోధుమ రవ్వని ఇందులో పోసేద్దాం. ఇంకా నీళ్లు కాగాల్సిన పని లేదు, ఆల్రెడీ మరిగిపోయినాయి, కూర ముక్కలు వేడిగా ఉన్నాయి కదా. ఒకసారి మొత్తం కలిపేయండి. ఉప్పు కనుక రాళ్ళ ఉప్పు వేస్తే అది కరిగే సమయం ఇవ్వండి, లేకపోతే ఎక్కడైనా రాళ్ళు ఉండిపోతాయి. మేమంటే టేబుల్ సాల్టే కదా. స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టేయండి. ఈ నీళ్ళన్నీ రవ్వ పీల్చేసుకున్నాక అప్పుడు మూత తీద్దాం. 5 నుంచి కనీసం 10 నిమిషాలు పడుతుంది. మనం పోసిన నీళ్ళన్నీ ఈ గోధుమ రవ్వ లాగేసింది చూడండి. ఒకసారి పైకి కిందకి కదపండి. రవ్వలు కొంచెం అడుగు పడతాయి, మెత్తటి రవ్వ అయిన కొందికి అడుగు ఎక్కువగా వెళ్ళిపోతుంది. కానీ దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. ఇది ఉప్మా రవ్వ అంత స్పీడ్గా అవ్వదు కదా, కొంచెం రవ్వలో పలుకు కనిపిస్తుంది. పలుకు పోయేదాకా మగ్గనివ్వండి. ఇంకొక 5 నిమిషాల పాటు ఏం చేద్దామంటే ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేద్దాం. ఒక్క స్పూన్ నెయ్యి వేద్దాము. అడుగు అంటుకోకుండా ఉంటుంది, వాసన కూడా బాగుంటుంది. మీరు చక్కగా ఇత్తడి గిన్నెలు మందపాటి ఎండాలి ఏమో మూకుళ్ళు కనుక పెడితే ఈ మాత్రం కూడా అడుగు పట్టుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇంకొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. కొత్తిమీర వేసి దింపేయటమే. మంచి వాసన వస్తుందండి. ఉప్మా రెడీ అయిపోయింది. చక్కగా చేతి కొద్దీ కొత్తిమీర వేసి దించేసేయండి. ఇవన్నీ ఆప్షనల్లేనండి. అబ్బే మా వల్ల కాదు ఇవన్నీ ఏం చేయలేమండి అంటే ఏవి దొరికితే అవి వేసుకుని చేసేసుకోవచ్చు. కలిపేద్దాము ఒకసారి. వేరే బౌల్లోకి తీసేసి డైనింగ్ టేబుల్ మీదకి పెట్టేయటమే. వేడివేడి గుమగుమలాడే గోధుమ రవ్వ ఉప్మా రెడీగా ఉంది. ఎక్స్ట్రా రుచి కోసం కావాలంటే ఒక చిన్న నిమ్మకాయ కూడా పిండి అది అలా వడ్డించండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.